హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీమ్ చిచ్చా చిత్రాలు చర్చలు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది అని డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ గివ్ క్రెడిట్స్ టు రైటర్ అండ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. థ్రిల్లర్స్ అండ్ సస్పెన్స్ మూవీస్ రాయడం కంటే ఒక ఎంటర్టైనింగ్ మూవీ రాయడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో జోక్స్ ని ఎంజాయ్ చేసేదానికంటే క్రింజ్ 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 అని చెప్పి కమెంట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఎవరో ఎందుకు, నేనే ఈ మూవీకి వెళ్లే ముందు బహుశా ఈ మూవీ క్రింజ్ లానే ఉంటుందేమో అని చెప్పి ఫీలింగ్ తోనే వెళ్ళాను మూవీకి. బట్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ కార్డ్ వరకు ఎక్కడ కూడా నాకు క్రింజ్ అనే ఫీలింగ్ రాలేదు. మూవీ ఈజ్ అన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా ఈ మూవీని 100% ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు, ఈవెన్ యూత్ కూడా డెఫినెట్లీ మూవీ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ వెంకీ మామాస్ మ్యాజిక్. What an actor he is. I would like to specially appreciate Victory Venkatesh garu for accepting this kind of roles. ఆయన మాత్రమే చేయగలరు ఇలాంటి రోల్స్. ఆయన లాంటి ఆయన లాంటి ఒక కంప్లీట్ యాక్టర్ టాలీవుడ్ కొనడం అది మన అదృష్టం. మార్నింగ్ 8 o'clock షోస్ కూడా ఫ్యామిలీస్ వచ్చారు అంటే దట్స్ ఎవిడెంట్ మూవీ ఇస్ ఆల్రెడీ ఎ బ్లాక్ బాస్టర్. మూవీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ వెంకటేష్ గారి కొడుకు పాత్ర బుల్రాజ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి ఆడియన్స్ నవ్వి చేస్తారు. ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫీలింగ్ కి కావాల్సింది ఒక సింపుల్ స్టోరీ. ఆ స్టోరీ ఈ మూవీలో చాలా బాగుంది. ఒక సింపుల్ లైన్ స్టోరీ థ్రెడ్ మీద కామెడీ నీట్ గా అమరుస్తూ మూవీని చాలా బాగా తీసుకెళ్లారు అనిల్ రావుపూడి గారు. ఐశ్వర్య రాజేష్ గారి పాత్ర చాలా నీట్ గా ఉంది. షీ లివ్డ్ ఇన్ హర్ క్యారెక్టర్. నాకు ఎప్పుడు కూడా ఆమెని తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే షీ గాట్ వెరీ గుడ్ క్రేజ్ ఇన్ తమిళ ఇండస్ట్రీ. బట్ తెలుగులో ఆమెకి ఇంకా మంచి గుర్తింపు రావాలి అని నేను కోరుకుంటాను. ఈ మూవీతో ఆమెకు ఆ గుర్తింపు లభిస్తుంది అని చెప్పి భావిస్తున్నాను. ఈక్వల్లీ ఇంపార్టెంట్ మీనాక్షి గారి రోల్ కూడా చాలా బాగుంది. మూవీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ క్లీన్ ఎంటర్టైనర్. అసలు ఇంటర్వల్ కార్డ్ పడేంత వరకు చాలా ఫన్నీగా మూవీ సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం నాకైతే కొంచెం స్లో అయింది అనిపించింది. ఎస్, సెకండ్ హాఫ్ ఈజ్ బిట్ లో కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్. అనిమల్ మూవీతో ఫేమస్ అయిన ఉపేంద్ర మరాఠీ యాక్టర్ ఈ మూవీలో చాలా మంచి పాత్రలో నటించారు. మంచి కామెడీ వర్కౌట్ అయింది. విటివి గణేష్ గారి పాత్ర కూడా చాలా బాగుంది. హీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు నెల్సన్ గారు ఫర్ గివింగ్ హిమ్ బీస్ట్ మూవీ. ఆయనకు ఆ మూవీతో తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఫిలిం లో ఆయన వన్ లైనర్స్ చాలా అద్భుతంగా పేలాయి. అదర్ సపోర్టింగ్ క్యాస్ట్ సాయి కుమార్ గారు, నరేష్ గారు, వీళ్ళందరూ దే డిడ్ వెరీ వెల్ ఇన్ దేర్ రోల్స్. ఏ స్మాల్ నీట్ అండ్ క్లీన్ ట్రాక్ రిటర్న్ ఫర్ సాయి కుమార్ గారు వాజ్ రియలీ ఎక్సలెంట్. డెఫినెట్లీ ఆడియన్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ ద పే ఆఫ్ డైలాగ్ బై సాయి కుమార్ గారు అనమాట. దీస్ కైండ్ ఆఫ్ స్పెషల్ ట్రాక్ కెన్ బి రిటర్న్ ఓన్లీ బై అనిల్ రావుపూడి గారు అనిపిస్తుంది. మూవీ గురించి ఇంత హ్యాపీగా నవ్వుతూ చెప్తున్నానంటే దానికి 100% క్రెడిట్ గోస్ టు రైటర్ అండ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. అగైన్ హీ ఫేస్డ్ సీరియస్ ట్రోల్స్ ఫర్ F3 ఫిలిం. ఈ మూవీకి ఇంత మంచి క్రేజ్ రావడానికి ఇంకో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ మూవీ ప్రమోషన్స్. ఎంత బాగా ఆడియన్స్ లోపలికి తీసుకెళ్లారంటే ఇంట్లో ఎవరన్నా సినిమాకి వెళ్దాము అంటే సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయిందా అని అడుగుతున్నారు. దట్స్ హౌ ఏ మూవీ హ్యాస్ టు బి ప్రమోటెడ్. విక్టరీ వెంకటేష్ గారు అండ్ ద కాస్ట్ ఆఫ్ ద ఫిలిం వర్ వెరీ వెరీ యాక్టివ్ ఇన్ ప్రమోటింగ్ ద ఫిలిం. ఈ మూవీకి ఇంకో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఎస్, ద మ్యాజిక్ బిహైండ్ రామన్ గోగులాస్ గారు వాయిస్ అది చాలా బాగా వినిపిస్తుంది. దెన్ 2 more సాంగ్స్ కూడా ఆ సాంగ్స్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విపరీతంగా చెప్పుకునే దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి సీన్స్ అక్కడ ఏమీ లేవు. ఇట్స్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అంతే. ప్రొడక్షన్ వాల్యూస్ ఆఫ్ మూవీ గురించి చెప్పాలి అంటే ఈ మూవీలో ఖర్చు పెట్టడానికి పెద్ద ఏమీ లేదు. రెమ్యూనరేషన్స్ బాగా ఇచ్చిండాలి. మంచి లొకేషన్స్ చూస్ చేసుకున్నారు. 144 minutes డ్యూరేషన్ ఉన్న ఫిలిం ని ఓన్లీ 149 minutes మాత్రమే షూట్ చేశారంట. అంటే 5 minutes మాత్రమే ట్రిమ్ చేశారు. క్రెడిట్ గోస్ టు అనిల్ రావుపూడి గారు ఫార్ షూటింగ్ ఏ ఫిలిం ఇన్ ఏ క్రిస్ప్ అండ్ క్లియర్ మేనర్. మూవీలో అండర్లయింగ్ గా ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ గుడ్, బట్ అంత ఇంపాక్ట్ అయితే చూపిదు. దిస్ మూవీ విల్ డెఫినెట్లీ పుల్ ఫ్యామిలీ ఆడియన్స్ టు థియేటర్. అందరికీ తెలుసు వెంకటేష్ గారికి ఎంత గట్టి పుల్ ఉందో ఫ్యామిలీ ఆడియన్స్ లో. ఐ థరోలీ ఎంజాయ్ ద ఫిలిం. And finally, I recommend you to watch this film in theaters and enjoy the fun ride. Team Chicha rates Sankranti Kostunam 3.5 out of 5. I would like to thank the team Sankranti Kostunam for giving a movie like this to audience. Thanks for watching Team Chicha.